ఎన్నికల దగ్గర పడుతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సినిమా భాషలోకి వచ్చారు. ఆయన మాటలు వచ్చేసి ఎల్లో మీడియా మురిసిపోతోంది. అయితే ఎవరి సినిమా అయిపోతుందో 2 నెలల్లో తేలిపోతుంది. సీఎం వైఎస్ జగన్ ఎంతో ధైర్యంగా ఒంటరిగా ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నారు. తాను మంచి చేశానంటేనే ఓటేయండని నిర్భయంగా ప్రజలకు చెప్తున్నారు. చంద్రబాబు ఇలా చెప్పగలరా? అసలు తన పాలనా కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏదైనా ఉందా? దాన్ని చూసి ఓట్లేయమని అడగగలరా? ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు స్పీచ్ల్లో ఉన్న తేడాపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సినిమా భాష మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది, కాస్కో అసలు సినిమా ఇప్పుడే మొదలైంది అంటూ కొన్ని సభల్లో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీన్ని టీడీపీ మీడియా ప్రముఖంగా ప్రచురించి మురిసిపోయింది. 5 ఏళ్లుగా ఎదురు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ జనంలోకి వెళుతున్న జగన్ సినిమా అయిపోయిందని ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు అనడం ఏమిటా అని ఆశ్చర్యం కలగవచ్చు. అది ఆయన స్టైల్. ఆయనకు తన సినిమా అయిపోతోందన్న భయం ఉంది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో దిట్ట. దానికి కారణం ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అనైతిక అండ ఉండడమే. వారు ఏపీపై ద్వేషంతో విషం వెదజల్లుతుండడమే. ఆ అనైతిక బంధం పనిచేయకపోతుందా, ఆ మీడియా కక్కుతున్న విషం ఎక్కకపోతుందా అన్న కొద్దిపాటి ఆశతో మాత్రమే ఆయన ఇలాంటి డైలాగులు చెబుతున్నారని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ 2012లోనే ఖాళీ అయిపోయింది. అప్పట్లో ఉమ్మడి ఏపీలో 18 ఉప ఎన్నికలు వస్తే ఒక్క చోట కూడా టీడీపీ గెలవలేదు. పైగా పలు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆ రోజుల్లో వచ్చిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొంది ఉంటే వెంటనే ఎన్నికలు వచ్చేవి. చంద్రబాబు సినిమా అయిపోయేదో లేదో తెలిసేది. కానీ అక్కడ కాంగ్రెస్తో కుమ్మక్కై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తదుపరి 2014 నాటికి ఎలాగలా నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ వంటి వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకుని 1,00,000 కోట్ల రుణమాఫీని చేస్తానని చెప్పి అబద్ధ ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ ఆయన చేసిన వాగ్దానాలన్నీ మోసపూరితమేనని ప్రజలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని నిర్మాణం పేరుతో కొత్త సినిమా కొంతకాలం ఆడించారు. అంతకుముందు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో పట్టుబట్టడంతో అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ కేసుతో కూడా చంద్రబాబు సినిమా అయిపోవాలి. కానీ కేంద్రంలో ఉన్న తన మద్దతుదారుల అండతో, న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రముఖుల సహాయ సహకారాలతో కేసు తనపై నేరుగా రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను మేనేజ్ చేసుకోగలిగారు. ప్రజలు వీటన్నింటినీ గమనించారు. అందువల్లే 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయన సినిమాను ఫ్లాప్ చేశారు. కేవలం 23 శాసనసభ స్థానాలకే పరిమితం చేశారు. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో 4 టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపి అక్కడ తన పార్టీ సినిమా క్లోజ్ అవడానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. మిగిలిన ఒక్క ఎంపీ టర్మ్ కూడా ముగియడంతో రాజ్యసభలో ఒక్క టీడీపీ ఎంపీ కూడా లేకుండా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలతో రాజ్యసభలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేరు కనుక. కొద్ది రోజుల క్రితం ఈనాడు రామోజీరావు ఏమి రాయించారో గుర్తుకు తెచ్చుకోండి. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారని, దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఉన్నారని, అందుకే జగన్ వణికిపోతున్నట్లు ఒక పిచ్చి కథనాన్ని వండి ప్రజల మీదకు వదిలింది. చంద్రబాబు అలాంటి కుట్రలు చేయడంలో దిట్టే గనుక ఏమైనా మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం జరుగుతోందా అన్న సందేహం వచ్చింది. కానీ అది అంత తేలిక కాదని అర్థం చేసుకుని తోక ముడిచారు. దాంతో రామోజీ కూడా దీనిపై నోరు మూసుకుని కూర్చున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వణికింది చంద్రబాబే అని తేలిపోయింది కదా. అయినా ఈనాడు మీడియా ఎందుకు రాయలేదంటే అది వారి దిక్కుమాలిన జర్నలిజం అన్నమాట. దీంతో రాజ్యసభలో టీడీపీ సినిమా అయిపోయింది. ఇదే కాదు, తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని పలుమార్లు చంద్రబాబు డాంబికాలు పలికేవారు. తన కుమారుడు లోకేష్ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉంటారని గతంలో చెప్పేవారు. కానీ ఆయన ఏం చేశారో తెలియదు. ఒకరి తర్వాత ఒకరిని పార్టీ అధ్యక్షులుగా పెట్టారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటున్నారని, తాను పార్టీ కోసం కోట్లు ఖర్చు చేస్తే ఇలా ముంచేశారని అప్పటి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వాపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీని వదిలేసి తన దారి తాను చూసుకున్నారు. అంతే. తెలంగాణలో కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు ఇవ్వడానికి సొంత టీడీపీకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఫలితంగా తెలంగాణలో టీడీపీ సినిమా ముగిసిపోయింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 90% అనుకూల ఫలితాలు సాధించడంతో టీడీపీ సినిమా ఆ స్థాయిలో కూడా ముగిసింది. ఏపీలో ఏ శాసనసభ, లోక్సభ ఉప ఎన్నిక జరిగినా కనీసం పోటీ చేయడానికి కూడా టీడీపీ ఈ 5 ఏళ్లు బయటపడింది. అంటే ఎవరి సినిమా ఫ్లాప్ అయిపోయినట్లు?
చంద్రబాబు తనకు అంత సీన్ ఉండి ఉన్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటపడో ట్రాప్ చేసో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? అది చాలదన్నట్లు అసలు ఏపీలో 1% ఓట్లు కూడా లేని బీజేపీతో అంటగాగడానికి ఎందుకు నానా పాటలు పడుతున్నట్లు? వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పరాజయం చెందితే పార్టీ భవిష్యత్తు పూర్తిగా ముగిసిపోతుందన్న భయంతోనే ఇలాంటి కొత్త కొత్త డైలాగులను ప్రజలపై వదులుతున్నారు. మరి అదే జగన్ విషయం చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన తనకు ఆటుపోట్లు ఎదురైనా ఎక్కడా తొనక్కుండా బెనక్కుండా ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదాలు వస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. దాంతో సోనియా గాంధీ, చంద్రబాబు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించి 16 నెలల పాటు జైల్లో పెట్టించిన జగన్ ఎన్నడూ భయపడలేదు. జైల్లో ఉండి కూడా ఉప ఎన్నికల్లో తన తడాకా చూపించారు. అనూహ్యంగా 2014లో ఓటమి ఎదురైన 67 సీట్లు సాధించి విపక్షంలో గట్టిగా నిలబడ్డారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన ఏ మాత్రం లెక్క చేయకుండా జనంలోకి వెళ్లి వారి ఆదరణ తోరగొని 151 సీట్లు గెలుచుకుని తడాకా చూపించారు. ఆ తర్వాత జగన్ తను ఇచ్చిన హామీలను దాదాపు పూర్తిగా అమలు చేసి జనం ముందుకు వస్తుంటే ఆయన సినిమా అయిపోయిందట. కాస్కో అసలు సినిమా ఇప్పుడే మొదలైందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి ఇప్పుడు కాసుకోవాల్సిందే ఆయనే. చంద్రబాబుకు అంత ధైర్యం ఉంటే ఒక మాట చెప్పాలి. 2014-19 మధ్య పలానా గొప్ప పని చేశానని, మళ్ళీ అదే తరహా పాలన ఇస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? జన్మభూమి కమిటీల పాలన తెస్తానని ఎందుకు అనలేకపోతున్నారు? జగన్ పెట్టిన స్కీములను ఇంకా అధికంగా ఇస్తానని ఎందుకు ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ కాదు, జగన్ ఒక్క మాట చెబుతున్నారు. తన ప్రభుత్వం వల్ల మంచి జరిగితే తనకు మద్దతు ఇవ్వండి అని సాహసోపేతంగా అడుగుతున్నారు. అలా ఎప్పుడైనా చంద్రబాబు చెప్పారా? చెప్పగలరా? దీన్ని బట్టే ఎవరి సినిమా అయిపోతోందో ఇట్టే తేలిపోవడం లేదు.